హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రాక్షన్స్లోను లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనేది ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలి. అంతే వితౌట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఎలా చేయాలో మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే న్యూమరేటర్తోనూ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు పెద్ద నెంబర్ వస్తుందో అదే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, ఏదైతే స్మాల్ వస్తుందో అదే స్మాలెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూద్దాం. 10 1 10 అంటే 10 into 1, 10 1 10 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు 3 3 9 అంటే 3 into 3 3 9. అంటే దీన్ని న్యూమరేటర్తో దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3 1 3 వచ్చింది కాబట్టి 3 3 9 1 10 1 10 వచ్చింది. సో అందువల్ల మనకి ఇది స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది, అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 6 1 6 3 5 3 15, 6 1 6 3 5 15 అవుతుంది. సో ఇది 6 1 6 వచ్చింది కాబట్టి ఇది చిన్నది అవుతుంది, ఇది పెద్ద నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 5 5 25, 6 2 12 అంటే మనం దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది 25 వచ్చింది, ఇది 12 వచ్చింది. సో ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది, అది స్మాలర్ నెంబర్ అవుతుంది. సో ఈ అన్నిటిలోనూ బిగ్గర్ నెంబర్ ఏంటంటే 5/6. సో ఇలాగ మనం వితౌట్ న్యూమరేటర్తోను వితౌట్ ఎల్సిఎంతోను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 5 3 15, 5 3 15, 7 4 28. ఇది బిగ్గర్ నెంబర్, ఇది స్మాలర్ నెంబర్, ఇది క్రాస్ అయిపోతుంది. నెక్స్ట్ 9 4 36, 9 4 36, 5 5 7 35, 5 7 35, 9 4 36 అంటే ఇది స్మాలర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 4 8, 5 1 5, 2 4 8 అంటే ఇది స్మాలర్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. 5 4 20, 5 3 15, 5 4 20, 5 3 15. సో అందరికన్నా స్మాలెస్ట్ ఉంది. అంటే ఈ రెండింటిలోనూ బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 4/5 అవుతుంది, 4/5 అవుతుంది. బిగ్గెస్ట్ నెంబర్ 4/5 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఏంటి అలాగే నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ చూద్దాం. 6 8 6 1 8 1 8, 6 3 18, 6 3 18. సో ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 7 3 21, 8 2 16. ఇది 7 3 21 వచ్చింది, 8 2 16 వచ్చింది. సో ఇది స్మాలెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 11 3 33, 8 5 40, 8 5 40, 8 5 40 వస్తుంది కాబట్టి 11 3 33 వచ్చింది కాబట్టి ఇది స్మాల్. అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్ 5/11 అవుతుంది, 5/11 అవుతుంది. నెక్స్ట్ వన్ 5 2 10, 5 2 10, 3 3 9 అంటే ఇది 5 2 10 వచ్చింది కాబట్టి ఇది 3 3 9 వచ్చింది కాబట్టి ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 9 2 18, 3 7 21, 9 3 9 2 18, 3 7 21. సో ఇది 18 వచ్చింది కాబట్టి ఇది మనకి చిన్నది అవుతుంది, స్మాలర్ నెంబర్. నెక్స్ట్ వన్ 7 7 49, 9 5 40, 9 5 45. ఎన్ని 7 7 49, 9 5 45. సో ఇది 49 వచ్చింది, ఇది 45 వచ్చింది. సో ఇది అవాయిడ్ అయిపోతుంది. సో మనకి లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుందండి? ఇది అవుతుంది. సో అలాగా మనం న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8/4, 8/14, 2/3 ఇలా ఉందనుకోండి. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 8 3 24, 4 2 28, 4 2 28. సో ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది, ఇది గ్రేటెస్ట్ నెంబర్. 2/3 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో మనం న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ వస్తుందో ఆ ఫ్రాక్షన్కి మనం న్యూమరేటర్నే మనం బేసిక్గా తీసుకోవాలి. న్యూమరేటర్నే బేసిక్గా తీసుకొని మనం చేసుకుంటూ వెళ్తే 2/3 ఇలాగ లార్జెస్ట్ ఫ్రాక్షన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది క్విక్గా ఎవరికంటే ఉపయోగించి చిల్డ్రన్స్ పిల్లలు ఉంటారు చూడండి, 4/5 ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి సింపుల్గా మనం డినామినేటర్లు అది చేసుకోవచ్చు. సో ఇలాగే మనకి ఈ లార్జెస్ట్ మోర్ దెన్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ ఎంత చేస్తూ ఉంటే అంత ఒక్కొక్క 10 సమ్స్ డైలీ 1 2 సమ్స్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది.